రీసెంట్‌గా యాపిల్ హాస్పిటల్ ఓపీకి నా గైనిక్ ఓపీకి ఒక 14 ఇయర్స్ చిన్న పాప వాళ్ళ అమ్మగారితో వచ్చింది. చాలా పెయిన్ అండి. పాప విపరీతంగా ఏడుస్తోంది. పొత్తి కడుపులో నొప్పి అని తీసుకొచ్చారు. తనకి మేము ఎవాల్యుయేట్ చేసి స్కానింగ్‌కి పంపించాం. స్కానింగ్‌కి పంపిస్తే రైట్ సైడ్ పెద్ద ఓవేరియన్ సిస్ట్ అంటే అండాశయంలో కణితి అని ఇచ్చారు. అది సైజ్ 14x10 సెంటీమీటర్ల వరకు ఉంది. వాళ్ళకి మేము ప్రాపర్‌గా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ బేసిక్ ట్యూమర్ మార్కర్స్ చేయించి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్‌కి డిసైడ్ చేశాం. ఈ లాప్రోస్కోపీ ప్రొసీజర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది లెస్ ఇన్ఫెక్టివ్ ప్రొసీజర్, ఎర్లీ రికవరీ, లెస్ మార్బిడిటీ, కాస్మెటికల్గా బాగుంటుంది అండ్ హాస్పిటల్ స్టే కూడా తక్కువ అండ్ కంప్లీట్ గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలం. ఈ లాప్రోస్కోపీలో లోపలికి వెళ్ళాక చూస్తే పెద్ద సిస్ట్, హ్యూజ్ ఒవేరియన్ సిస్ట్ కుడివైపు నుంచి వస్తుంది. 2 సార్లు మెలిక పడి ఉన్నది చుట్టూ. ఇమీడియట్ గా మెలికని సరిచేసి ట్యూబ్ ఓవరీ హెల్దీగా ఉన్నాయో లేదో చెక్ చేసి ఓవేరియన్ సిస్ట్ వరకు రిమూవ్ చేసి ట్యూబ్ ని ఓవర్ని చక్కగా ప్రిజర్వ్ చేశాం. ఈ ట్యూబ్ ని ఓవరీ ప్రిజర్వ్ చేయడం వల్ల తనకి ఫ్యూచర్ లో ఎటువంటి ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కూడా విత్ ఇన్ 48 hours ని తన్ని డిశ్చార్జ్ చేశాం అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఫైన్. యూజువల్ గా ఓవేరియన్ సిస్ట్లు ఎందుకు వస్తున్నాయి, ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు టెస్టులు చేయించుకోవాలంటే వీళ్ళల్లో కడుపు నొప్పి ఏమైనా వస్తున్నా, వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నా, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా, బ్లీడింగ్ ఇష్యూస్, హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే వెరీ తక్కువగా స్కాంటీగా ఫ్లో అవుతున్నా ఒక్కసారి మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి బేసిక్ అల్ట్రాసౌండ్ చేయించుకుని మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయించుకుని వాళ్ళకి అవసరమైతే మెడికల్ మేనేజ్మెంట్ లేదా సర్జికల్ మేనేజ్మెంట్, కొంతమందికి ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా ప్రాబ్లం ఏమీ లేకపోతే వదిలివేయచ్చు. యూజువల్గా ఈ సిస్ట్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అంటే పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది. ఎండలో తిరగట్లేదు, ఆటలు ఆడట్లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ స్కూళ్ళల్లో కాలేజెస్లో స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల కంటిన్యూస్ స్టడీ అవర్స్, వీటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం వల్ల ఓవేరియన్ సిస్ట్లు, పీరియడ్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ వస్తున్నాయి. ఓవేరియన్ సిస్ట్లు కనుక లెస్ దాన్ 4-5 సెంటీమీటర్స్ వరకు మెడికల్ మేనేజ్మెంట్తో ట్రై చేయొచ్చు. ఆఫ్టర్ 4 సెంటీమీటర్స్ ఆర్ 5 సెంటీమీటర్స్ సైజ్ పెద్దగా ఉన్న హెమరేజిక్ సిస్ట్లు అయినా, టార్షన్స్ ఉన్న, ఇన్ఫెక్టెడ్ సిస్ట్లు ఉన్న వీళ్ళకి యూజువల్గా సర్జరీ పడే ఛాన్సెస్ ఉంటుంది. సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిమ్టమాటిక్ పేషెంట్స్లో ఎందుకు చేయాలి అంటే ఓవరీని ప్రిజర్వ్ చేసి సిస్ట్ వరకే తీసి అండ్ ట్యూబ్ని ఓవరీని ప్రిజర్వ్ చేయగలిగితే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఇట్లాంటి ఫీచర్స్ కానీ కడుపు నొప్పి ఉంటే వెంటనే సంకోచించకుండా గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు మీ పాప సేఫ్.